ఇప్పటివరకు మిమ్మల్ని చాలా పాజిటివ్ క్యారెక్టర్స్‌లో చూసాము. సో, విలన్‌గా చూడాలని ఉంది. ఒక మంచి విలన్‌గా. సో, ఇఫ్ అంటే లైక్ మీ ఫ్యామిలీలో గాని, లేకపోతే ఇండస్ట్రీలో ఎవరికైనా యాంటీ రోల్‌గా, యాంటాగనిస్ట్‌గా చేయాలి అనుకుంటే ఎవరితో చేయాలనుకుంటారు సార్? ఫస్ట్ మహేష్ బాబు, హోప్ఫుల్లీ అగేన్స్ట్ హిమ్. సార్ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన దేశముదురు సినిమా అసలు అంటే స్టోరీ ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు వచ్చి మీకే చెప్పారంట. మీరు అప్పట్లో ఇగ్నోర్ చేశారా లేదంటే ఏంటి సార్? అది అది అవునండి. నాకు రెండే రెండు సినిమాలు, వచ్చిన సినిమాలు, వదులుకున్న సినిమాలు, హిట్ అయిన సినిమాలు రెండే ఉన్నాయండి. ఒకటి నువ్వే కావాలి, అది నేను ఆ టైంలో యువకుడు పెళ్లి సంబంధం చేస్తున్నాను కాబట్టి డేట్స్ లేవు కాబట్టి అది వదులుకోవాల్సి వచ్చింది. అది నాకు ఒక పెద్ద రిగ్రెట్ అనుకోవచ్చు. దేశముదురు కూడా నేను నో అని చెప్పానండి అప్పుడు. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ సినిమా అల్లు అర్జున్ తప్ప ఇంకెవరు ఆడించలేరండి. నేను చేస్తే అది ఆడేది కాదు. ఓకే, ఫైనల్గా మీ బెస్ట్ ఫ్రెండ్, మీ క్లాస్మేట్స్, మీరు అప్పట్లో బాగా కలిసి తిరిగారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ ట్రైలర్ చూసి ఏమన్నా చెప్పారా? బాగా చేస్తున్నారు మీరు, ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అయింది అని చెప్పి ఏమన్నా? లేదండి, ఆయన చూడలేదండి, ఆయన చూడలేదు. సో న్యూటన్ టనల్ ఆయనకి ఏమైనా చూపించారా? ఐ మీన్ ఏమైనా గ్లిమ్స్ కానీ, టేజర్ కానీ మూవీ? లేదండి, చూపించలేదు, కానీ చూపించాలని ఉందండి. ఐఎమ్ షూర్ హీ లైక్ ఇట్. ఓకే సార్. సాయి కృష్ణ గారు. సార్ ఇప్పుడు న్యూటన్ ట్రల్ అనేది థ్రిల్లర్ కదా. థ్రిల్లర్ అంటే సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో వాళ్ళు వరల్డ్ వైడ్ సినిమా మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఓటీటీస్ కానివ్వండి, వేరే లాంగ్వేజెస్ కానివ్వండి, మీరు కూడా రెగ్యులర్ మూవీ బఫ్, సో మీకు చాలా చూస్తుంటారు కదా. సో అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి ఆడియన్స్ ఈ మూవీకి రావాలంటే? ఒకటని చెప్పలేనండి, చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక అన్నీ కన్వర్జ్ అయ్యి ఒక క్లైమాక్స్కి లీడ్ అవుతుంది. ఆ క్లైమాక్స్ ఐ థింక్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. మనకి ఎవరికైనా మనం కోరుకున్నప్పుడు వీ డోంట్ వాంట్ ద ఫస్ట్ పార్ట్ టు బీ ద బెస్ట్ కదా, వీ ఆల్వేస్ వాంట్ ద లాస్ట్ పార్ట్ టు బీ ద బెస్ట్. అండ్ అది నాకు నేరేషన్ అప్పుడు కూడా అదే అనిపించింది. ఆడియన్స్ కూడా అది మైండ్లో పెట్టుకుని స్లోగా ఈ చిన్న చిన్న సబ్ ప్లాట్స్ అన్నీ అక్కడ క్లైమాక్స్కి కన్వర్జ్ అయినప్పుడు ఒక చాలా పెద్ద హైతో బయటికి వెళ్తారు, ఊహించని హైతో బయటికి వెళ్తారండి. యా, అండ్ మేము పాస్ట్ న్యూస్ చూసుకుంటే మూవీకి చాలా హ్యూజ్ ప్రమోషన్ చేశారు. సో అలాగే ఒక హీరోస్కి ఇది కూడా ఫ్యాన్స్ అంటే ఆఫ్లైన్లో ఉండేవారు. ఇప్పుడు అందరూ ఆఫ్లైన్లోకి వచ్చారు, ఐ మీన్ ఆన్లైన్లోకి వచ్చారు. సో కానీ మీ సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు. సో ఎందుకంటే దీని పట్ల రీజన్ ఏంటి సోషల్ మీడియాకి? నేను కేవలం ఐఎమ్ ఎ ప్రైవేట్ పర్సన్ అండి. ఐ బికమ్ పబ్లిక్ ఓన్లీ ఇప్పుడు సినిమా ప్రమోట్ చేయడానికి. దాని తర్వాత నాకు సోషల్ మీడియాతో అసలు పని లేదు నాకు. ఓకే. సుమంత్ గారు, హాయ్ సార్. సార్ మీది అనగనగా నుంచి మీరు పిక్ చేసుకున్న స్టోరీస్ అన్నీ బాగుంటున్నాయి. సో అయితే ఈ న్యూటన్స్ థర్డ్లో ఇప్పుడు ఈటీవీ వాళ్ళకి కానీ మీకు కానీ ఒక మంచి బ్లాక్ బస్టర్ పడింది కాబట్టి, అంటే వాళ్ళు కొంచెం బౌండరీ దాటి వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆడియన్స్ ఏమో థియేటర్ రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఏదో బాగా వర్కౌట్ అయ్యే కంటెంట్ అవుతుందా. సో ఇది అంత ధైర్యంగా మీరు థియేటర్ తీసుకొస్తున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే మీకు ఈ మధ్యన కొంచెం థియేటర్కల్ కొంచెం నాకు తెలిసి వెనకబడ్డారు. ఇదివరకు అయితే బాగా పెర్ఫామ్ చేసేవి. సో మీరేమన్నా ప్రొడ్యూసర్స్ కానీ సాయి గారికి కానీ సజెషన్స్ ఇవ్వలేదా? ఎందుకు ఇది ఓటీటీలోకే డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా. నేను యాక్చువల్గా చాయిస్ ఎప్పుడు ప్రొడ్యూసర్స్ మీదే వదిలిపెడతానండి. నా వృత్తి యాక్టింగు. నేను యాక్టింగ్ చేయటం, డైరెక్టర్కి సరెండర్ అయిపోయి యాక్టింగ్ చేయటం, అది నాకు ఇష్టం. మిగతా ప్రొడక్షన్ డిసిషన్స్ ఎలా రిలీజ్ చేయాలో ఏంటో అనేది నేను ఎప్పుడు ప్రొడ్యూసర్స్ మీదే వదిలిపెడతానండి. ఆబ్వియస్గా ఈటీవీ వారు, సాయి గారు, మొత్తం వాళ్ళ క్రియేటివ్ టీము, వాళ్ళు దీంట్లో థియేట్రికల్ వాల్యూ వాళ్ళు చూశారు. అండ్ వాళ్ళు ఈ మధ్య వాళ్ళు థియేట్రికల్ సక్సెస్ కూడా అనుభవించారు. సో ఇవన్నీ కలిపితే ఇట్ వాజ్ అ వెరీ క్యాల్కులేటెడ్ ప్రొడక్షన్ డిసిజన్. అండ్ అలాగే మీరు విలన్గా చేయాలని ఉందన్నారు. మధ్యలో మీరు ఒకటి రఫ్ లుక్లో కొన్ని పోస్టులు అవి బయటకు వచ్చినాయి కదా, అది ఏమైంది? అది అప్పుడప్పుడు మా అందరికీ జరుగుతుందండి. కొన్ని సినిమాలు ఇది ఫైనాన్షియల్ రీజన్స్ మూలంగానో, ఫైనాన్సర్స్ ప్రొడ్యూసర్స్ మధ్యలో ఏదో చిన్న